హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? సండే కదా అని చెప్పి ఇంకా సింబాగాడికి చికెన్ తీసుకోవడానికని వెళ్తున్నాము. ఈ మధ్య ఏంటో రోజులు ఒక్కసారైనా ఏదైనా మాట్లాడుతుంటే నత్తిలాగా వస్తుంది. గబక్కన ఏదోటి అనబోయి వేరేదని వస్తున్నాను. మా హస్బెండ్ అందుకని ఎక్కిరిస్తున్నాడు. మా బండిలో కరెక్ట్ పెట్రోల్ బంక్ దాకా ఉంది. ఇంకా సైలెంట్ గా ఎటు వెళ్ళకుండా డైరెక్ట్ గా పెట్రోల్ బంక్ కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నాము. సండే కదా, ఇంకా ఏఓటి స్నాక్స్ కావాలి మాకు. ఎందుకంటే వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాము. ఈ మధ్య కొత్త చాలానే వచ్చినాయి. అందుకే ఇంకా మ్యాంగోస్ తీసుకొని వెళ్తున్నాను. మ్యాంగో షేక్ చేద్దాంలని ఇంటికి వెళ్తూ పనిలో పని ఒకేసారి ఈ పార్సల్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాము టోటోగా ఇంటికి. వాళ్ళ పెన్నాన్ని వాటర్ పట్టే లోపు మేము వెళ్ళి ఇంకా అక్కడ కూర్చున్నాము. ఎండ లేనట్టే ఉంది కానీ బాగా కొడుతుంది. సైలెంట్ గా ఇంకెళ్ళి టోటోగాడిని తీసుకుని అక్కడ కూర్చున్నాను. ఇంకా వచ్చాక కింద అపార్ట్మెంట్ దగ్గర చాలా సేపు అటు ఇటు తిరిగి ఆడుకుంటూ ఉన్నాడు. ఈ మధ్య వీడు నడవటం స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకెత్తుకునే పని లేకుండా హ్యాపీగా వదిలేస్తుంటే వాడే ఆడుకుంటున్నాడు. మేమేమో అక్కడే నుంచి ఉన్నాము. వాడు మాత్రం వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్దామనో బ్యాగ్ తగిలించుకొని ఇంకా నడవలేకపోతున్నాడు. కింద పడిపోయాడు. ఇంకా సరే అని చెప్పి ఆ బ్యాగ్ తీసేసాను. ముగ్గురము బిర్యానీ కోసం వెయిటింగ్. మా చెల్లి మార్నింగ్ కాల్ చేసి ఏం వండొద్దు, మధ్యాహ్నం లంచ్ కి బిర్యానీ చేస్తున్నాను అనింది. సరే మళ్ళీ పైకి వెళ్ళి కిందకి ఏం వస్తాంలే అని ఇంకా కింద వెయిట్ చేస్తున్నా, కాల్ చేస్తే వెళ్ళి రావచ్చని. కొత్త వాళ్ళని ఎవరిని చూసినా గానీ సైలెంట్ గా వచ్చి పక్కన మమ్మల్ని ఎవరొకళ్ళు అయితే పెట్టుకుంటాడు. భయం అనుకుంటే ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో అని బ్యాగ్ తీసేసాను. ఇంకా వాడే నడుస్తాడులే అని ఆ బ్యాగ్ తీసినా కానీ ఎక్కడ గాలి ఫుల్ కొడుతుంది. ఆ గాలి దెబ్బకు కూడా పడిపోతున్నాడు కింద. ఇక్కడేమో నేను మా హస్బెండ్ నేర్పిస్తున్నాను. ఎందుకంటే మామూలుగా ఎవరైనా చిన్నపిల్లలు కనిపించినా కానీ బ్రో బ్రో అని పిలుస్తా ఉంటారు మా హస్బెండ్ ని. ఇప్పుడు అది కాదు కదా. టోటో కూడా స్కూల్ కి వెళ్ళాడా ఒక 4 years లో. అప్పుడు వాడికి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా బ్రో అని పిలవరు కదా. ఇంకా నీకు వచ్చింది అంకుల్ అని పిలిపించుకునేది. కొంచెం అలవాటు చేసుకో. ఎవరైనా అంకుల్ అని పిలుస్తున్నా కానీ అసలు ఊరుకోడు. నాకే నవ్వు వస్తుంది ఒక్కోసారి. మా హస్బెండ్ ని సడన్ గా ఎవరైనా అంకుల్ అని పిలిస్తే ఫేస్ ఒకలాగా పెట్టేస్తాడు. కొన్ని సార్లు కొత్తగా ఉంటది అలా పిలిచినప్పుడు. కానీ ఏజ్ పెరుగుతుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా పెద్దోళ్ళం అయిపోతున్నాం అని తెలుసుకోవాలి. నేను మాత్రం అది ఎప్పుడో యాక్సెప్ట్ చేశాను. ఫస్ట్ టైం నన్ను ఆంటీ అని పిలవమన్నప్పుడు మాత్రం ఫస్ట్ నేను అలా కాదు అని చెప్పి మా ఫ్రెండ్స్తో అన్నా కానీ, నువ్వు నాకు ఫ్రెండ్ అయినప్పుడు నా పిల్లలకి మరి నువ్వు ఆంటీయే కదా అయ్యేదని చెప్పంటే ఇంకా సర్లే ఏం చేస్తావని ఇంకా అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా వాళ్ళ పెద్దనాన్నతో ఆడుకుంటున్నాడు అటు ఇటు తిరుగుతా. టోటోగాడు చెయ్యి ఇస్తే వాడే చెయ్యి పట్టుకుంటాడు. భలే ఉంటది. వాకింగ్ చేస్తున్నట్టుంది ఇద్దరు కలిసి. వాళ్ళ పెద్దనాన్న ఆ బ్యాగ్ తగిలించుకొని వీడిని ఇలా పట్టుకొని రేపు ఎప్పుడైనా స్కూల్లో వేసినప్పుడు ఉంటది. ఇంకా టోటోగాడు ఏడుస్తూ వెళ్తాడేమో నేను వెళ్ళను స్కూల్ కని. డేస్ అలా ఫాస్ట్ గడిచిపోతున్నాయి. మొన్ననే న్యూ ఇయర్ అయిపోయినట్టుంది. అప్పుడే టోటోగాడి బర్త్డే కూడా వస్తుంది ఈ మంత్ లో. అక్కడ నుండి చూసి నవ్వుకుంటా వస్తున్నాడు. నన్ను చూసి వాళ్ళ పెద్దనాన్న చేయబట్టుకొని తెస్తున్నాడంట. అది చెప్పలేమో ఇప్పుడు వాడు నాకు. సరే మా చెల్లి కాల్ చేసింది కదా అని నేను వెళ్ళొచ్చే లోపు కింద చూస్తే వీళ్ళు లేరు. ఇద్దరు పైకి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు కానీ నాకు అర్థం కావట్లా. చేతిలోనేమో అన్నున్నాయి. నేను వెళ్ళొచ్చేసరికి ఇంకా పైన ఇద్దరు కూర్చొని బయట వెయిట్ చేస్తున్నారు. తాళమేమో నా దగ్గర ఉంది. జాగ్రత్త మాత్రం బాగుంటది టోటోగడి దగ్గర. ఎవరన్నా ఎక్కినా గానీ ఒక్కడే నుంచున్నాడంటే అన్ని జాగ్రత్తగా సేఫ్టీ చూసుకుంటాడు. పైకి వచ్చేసరికి ఇద్దరిని ఇలా చూసి నవ్వొచ్చింది. తాళం తీసుకోవచ్చు కదా మరి నేను వెళ్ళేటప్పుడు అంటే ఇంకా మా హస్బెండ్ నేను మర్చిపోయా అంటున్నాడు. వీడేమో నుంచొని వెయిటింగ్, డోర్ ఎప్పుడెప్పుడు తీస్తారా అని. ఇప్పుడు అన్నం తినేటప్పుడు మెయిన్ డోర్ తీసాను అంటే ఇంతే బయటకు వస్తా ఉంటాడు. నేను ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉండాలి వీడికి అన్నం పెట్టేటప్పుడు. ఇంకేమన్నా ఇలాంటి పనులు చేస్తున్నాడంటే వచ్చి ఏదన్నా తీసి పక్కన పెట్టినా గానీ సీరియస్ గా వెళ్ళి పోటీకి తెస్తాడు. ఎందుకు నా చేతిలో నుండి తీసేసావు అని. టోటోగాడి కొన్ని చూపిలేదు ఇంకా వీడియోస్ లో. వీడేమో దొరికిందే ఛాన్స్ అని మొత్తం నవిలి పడేస్తున్నాడు. సింబా ఓవర్ యాక్టింగ్ ఇంకా చూడలేము. వాళ్ళ తమ్ముడు వచ్చాడంటే ఇంకా అసలు మా మాట కూడా విన్నాడు. వెళ్ళి వాడి పక్కనే తిరుగుతూ ఉంటాడు. వాడికి తగిలిద్దని కర్ర సైలెంట్ గా తీస్తున్నాడు. ఇక్కడ వద్దు తీసే అని చెప్పి తీసుకెళ్దాన్ని ఎక్కడ లోపల పడేసి వచ్చాడు. ఇంకా వీడిని కూడా పిలిచాను స్నానం చేపిద్దామని చెప్పి. ఇంకా స్లో వస్తున్నాడు. సింబాని చూడండి ఎలా పిలుస్తున్నాడు. భలే ఉంటది క్యూట్. వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సింబా గాడు సైలెంట్ గా వాడి పాటికి వాడు పడుకుంటే టోటోగాడికి అసలు నచ్చదు. లేచి వీడితో ఆడుకోవాలి. వెళ్ళి వాడి తోకలాగటం ఏదోటి చేస్తూ ఉంటాడు పక్కన కూర్చొని. స్నానం చేపిద్దామని ఇంకా తీసుకొని వచ్చాను. ఇంకా వాటర్తో ఇలా ఆడుకుంటున్నాడు. కాసేపు అలా వదిలేసాను. ఇంకా స్నానం చేపిస్తుంటే భలే ఆనందం వస్తుంది అడికి. ఒక్కసారి ఒక చెంబు నీళ్ళు పోయంగానే నవ్వుతాడు. ఫస్ట్ టైం వీడికి స్నానం చేసినప్పుడు ఎంత భయం వేసిందో. కళ్ళలో ఒక సోప్ వెళ్తే ఏడుస్తాడేమో, వాటర్ నోట్లోకి వెళ్తాయేమో అని చెప్పి. ఇప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా. ఇంకా రుద్ది పడేస్తాను వీడిని పక్కన కూర్చోబెట్టి. వాళ్ళ పెద్దాన్ని కూడా వచ్చి ఎదురుగా నుంచుంటాడు. వీడి స్నానం చేస్తుంటే వీడికి ఇది ఒక ఆనందం. ఇంకా నవ్వుకుంటుంటాడు మా ఇద్దరిని చూసి. స్నానం అయిపోయాక ఇంకా మంచి
మంచిగా ముగ్గురం కలిసి బిర్యానీ తినేసాము. ఇంకా సండే ఇలా అయింది తోటగాడితో. ఇది ఇంకా నెక్స్ట్ డే మా హస్బెండ్ పనుందని చెప్పి ఊరెళ్తుంటే ఇంట్లో నేను కూడా ఒక్కదాన్నే బోర్ కొడతా ఉంటదని చెప్పి ఇంకా నేను వచ్చాను. ఎందుకంటే నాకు కూడా వ్లాగ్ అయినట్టు ఉంటది కదా, కొత్త ప్లేస్‌కి వెళ్తే మీకు చూపియొచ్చు అని చెప్పి ఇంకా ఇద్దరం కలిసి ఇలా వెళ్తున్నాము. ఈ రూట్‌లో వెళ్ళి 1½ ఇయర్ పైనే అయింది. చాలానే చేంజ్ అయింది. ఈ దారిలో వెళ్తుంటే ఎన్ని ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయో, ఒకదానికి మించి ఒకటి ఉంటది. కానీ మేము ఎప్పుడో చూసాము ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కట్టటము. ఇది ఇప్పుడు ఫైనల్‌గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రూట్ అంతా గుంటూరు వెళ్ళే దారిలో ఇంకా ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయాక అసలు ఎంత బాగుందో. వీడియోలో మీకు చూడటానికి అలా కనిపిస్తుందేమో కానీ కొంచెం చిన్నగా, కానీ చాలా పెద్దది. మీలో ఎవరికైనా తెలుసుంటే ఇది ఎక్కడ అని చెప్పి నాకు కమెంట్స్ లో చెప్పండి. ఇద్దరం కలిసి చాలా సేపు నుంచున్నాం అక్కడే చూస్తా. ఇంకొకటి అక్కడ ఎదురు గంటలు చాలా కట్టున్నాయి. గాలి ఫుల్ వస్తూ ఉంటది కదా, ఆ గాలి సౌండ్ కా గంటలు భలే సౌండ్ వినిపిస్తున్నాయి. ఈసారి ఎప్పుడైనా లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇంకొకటి నేను ఎప్పుడు చూడలా, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆంజనేయ స్వామికి ఎదురుగా క్యామెల్ ని పెట్టారు. అది కూడా చాలా బాగుంది చూడటానికి. లోపలికి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంక ఇప్పుడు టైటిల్లో ఆల్రెడీ చెప్పాను కదా మా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అని చెప్పి, దాని గురించి చెప్తాను. అసలు ఇప్పుడు ఎక్స్పెన్సెస్ కి ఇంతకు ముందున్న ఎక్స్పెన్సెస్ కి చాలానే డిఫరెన్స్ ఉంది. అసలు ఎంత మార్చుకున్నామో మేమైతే. ఇంతకు ముందు నేను ఇంట్లో ఏమన్నా ఖర్చులు అవుతున్నా కానీ మా హస్బెండ్ ఎంత అవుతుంది, ఎక్కడ ఎంత కట్టావు, ఇక్కడ ఎంత కట్టావు అని అడుగుతున్నా కానీ అసలు చెప్పేవాడు కాదు. ఎందుకు, నేను చూసుకుంటా కదా అన్ని, నువ్వు ఎందుకు మళ్ళీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు అని చెప్పి. కానీ ఒక టైంలో నేనే అడిగాను, నాకు కూడా తెలుసుకుంటే కొంచెం నేను కూడా అన్ని ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెడుతున్నానో చూసుకొని ఖర్చు పెడతా కదా, ఏమన్నా తీసుకోవాలన్నా కానీ ఏదన్నా అవసరం ఉంటేనే తీసుకుంటాను, లేదంటే ఎక్స్ట్రా ఖర్చులు తగ్గించుకుంటా కదా నేను కూడా అనేసరికి ఇంకా అన్ని మా హస్బెండ్ చెప్పాడు. ఇక్కడ ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పి. మెయిన్ కొత్తగా ఎవరైనా పెళ్ళైనా కానీ కపుల్స్ ఎవరైనా లైఫ్ స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ ఓన్ హౌస్ ఉంటే పర్లేదు, ఇంటి రెంట్ మెయిన్. ఇంటి రెంట్ తర్వాత గ్యాస్ బిల్లు, పవర్ బిల్లు. ఈ రోజుల్లో నెట్ లేనిది ఎవరు ఉండలేరు. వైఫైకి బిల్ కట్టుకోవాలి. నాకు ఇంట్లో వైఫై ఉంటది కాబట్టి కాల్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. ల్యాండ్ లైన్ నెంబర్ నుండి కాల్ చేస్తాను మా హస్బెండ్ కి. ఇంకా బయటకి వెళ్ళామంటే ఇద్దరం కలిసి వెళ్తాం కాబట్టి ఇంకా నా పర్సనల్ గా ఫోన్ లో బ్యాలెన్స్ వేయించుకోను. ఓన్లీ మా హస్బెండ్ ఫోన్ లో బ్యాలెన్స్ వేసుకుంటూ ఉంటాడు అయిపోయినప్పుడు. ఇంకా దాని తర్వాత మంత్ లో ఎప్పుడైనా గవక్కని ఇలాగ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఖర్చులు అవుతాయి, దానికి కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత నెలవారీ సరుకులు ఉంటాయి. ఆ తర్వాత బయట తిరగాలంటే పెట్రోల్ ఖర్చులు ఉంటాయి కదా, మంత్ కి పెట్రోల్ ఖర్చులు వేసుకోవాలి. ఇంకా సింబాగాడికి ఎంత లేదన్నా గానీ 3000 అలా అవుతుంది మంత్ కి. డైలీ పాలకి, వెజిటేబుల్స్ కి, ఇంకా ఈఎంఐస్ ఏదో ఒకటి ఉంటది కదా. మేమైతే టీవీ ఈఎంఐ లో తీసుకున్నాము, దాని ఈఎంఐ ఉంది మాకు. ఇంకా ఇవన్నీ మొత్తం కలుపుకొని టోటల్ మాకు మంత్ కి అయ్యేది 25K నుండి 30K మధ్యలో అవుతుంది. ఇందులో మా షాప్ రెంట్ అసలు కలపలేదు, ఓన్లీ ఇంటికి అయ్యే ఖర్చులు మేము చెప్పి. మొన్న ఈ మధ్య అడిగారు, మీరు షాప్ ఓపెన్ చేయనప్పుడు ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు మీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి. ఇంకా ఇలా ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి మేము ముందుగానే ప్లాన్ వేసుకుంటాము, ఈ టైంలో ఇది కట్టుకోవాలి అది కట్టుకోవాలని. ఎప్పుడైనా ఎక్స్ట్రా బర్డెన్ పడిద్ది అనుకుంటే ముందుగానే అన్ని అడ్వాన్స్లో కట్టేసుకుంటాము, నెక్స్ట్ మంత్కి తలనొప్పి ఉండకూడదు అని. ఇంకా ఫైనాన్షియల్గా చాలానే నేర్చుకోవాలి. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కదా, కొంచెం తర్వాత ఎప్పుడైనా మీకు యూజ్ అవుద్ది అనుకుంటే, మేము ఏమైనా కొత్తవి తెలుసుకుంటే అప్పుడు షేర్ చేస్తాను. ఈ మధ్య ఇంకొక కమెంట్ కూడా చూశాను, మీరు గోల్డ్ చేయించుకోవచ్చు కదా ఇప్పుడు సంపాదిస్తున్నారు కదా యూట్యూబ్లో అని. నాకు మెయిన్ గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మేము ఉన్న సిచ్యువేషన్ కి గోల్డ్ మీద అసలు ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు నేను. నాకేంటంటే గోల్డ్ అందరు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, గోల్డ్ పక్కన పెట్టుకుంటే యూజ్ అవుతుందని. కానీ నాకు గోల్డ్ డైలీ యూస్ కి వేసుకోవడానికి ఉంటే చాలు అన్నట్టు ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఎప్పుడు చేయించుకోలేదు. మా హస్బెండ్ ఈ మధ్య ఎప్పుడు అన్నాడు, కానీ నేనే ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు బంగారం కన్నా మంచిగా ఏదైనా ప్లేస్ కి వెళ్ళి కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే వచ్చే ఆనందం వేరు ఉంటది. హస్బెండ్ తో కలిసి మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం, ఆ కొత్త ప్లేసులు తిరిగామని ఉంటుంది. ఎందుకంటే పోయేటప్పుడు మనం బంగారం ఏం తీసుకొని వెళ్ళాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఎంజాయ్ చేసిన మెమరీసే మనకి లాస్ట్ వరకు గుర్తుంటాయి. హ్యాపీగా చెరిష్ చేసుకోవచ్చు వాటిని. వెళ్ళిన పని అయింది మంచిగా. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి బాగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత చీరాల ఫ్లేవర్స్ పోయి కొత్త ఫ్లేవర్స్ తిన్నాము బిర్యానీ. ఇంకా తిరిగి వచ్చే దారిలో వచ్చేటప్పుడు మొన్న ఈ మధ్య వచ్చాం కదా టీ తాగటానికి అని చెప్పి, మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో ఆగాము టీ తాగటానికని. మా హస్బెండ్ అసలు ఇంత కూలింగ్ వాటర్ ఎట్లా తాగుతాడు నాకు అర్థం కాదు. ఇంకా నేను తప్పదన్నట్టు తాగుతాను, కూలింగ్ ఇంత కూలింగ్ నాకు అసలు నచ్చదు. ఈ టీ అసలు ఎంత తాగినా కానీ తక్కువే. మంచిగా ఇలా డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా టీ స్టాల్ కనిపించింది అంటే ఆగుతూ ఉంటాం మేము. ఎన్నిసార్లు తాగుతామో మాకే తెలీదు. ఇంకా మా హస్బెండ్ పాపం ఒక్కడే వెళ్దామని ప్లాన్ వేస్తుంటే ఇంకా నేను కలిసి వెళ్ళేసరికి ఇంకా మంచిగా అనిపించింది.
లేదంటే ఇంట్లో మా హస్బెండ్ వచ్చే వరకు బోర్ కొడుతూ ఉండేది నాకు. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు కావాల్సినవి తీసుకున్నాము. ఇంకా ఇంట్లోకి కావాల్సినవి ఉంటే కొన్ని మట్టి అవి కూడా తీసుకొని వచ్చేసాము ఆంటీ దగ్గర. ఎప్పుడు వెళ్ళినా గానీ ఆంటీ మాకు కొంచెం తగ్గించేస్తుంది. ఇంటికి వచ్చాక సింబాగడ్ ఎక్కడున్నాడా అని చూస్తుంటే మొత్తం నిద్రలో పడిపోయి ఉన్నాడు బెడ్రూమ్ లో. వచ్చి పిలిస్తే ఇంక అప్పుడు వచ్చి చూస్తున్నాడు. ఇలా కట్టను నెత్తి మీద వేసుకొని క్యూట్ చూస్తూ ఉంటాడు. కొన్ని క్యూట్ చేస్తూ ఉంటాడు. వీడియో ఆన్ చేస్తేనే కావాలని చెప్పి చేయడు. అందుకే అప్పుడప్పుడు వీడికి తెలియకుండా సడన్ గా ఇలా క్యాప్చర్ చేస్తూ ఉంటాము. ఇంటికి వచ్చాక మ్యాంగో షేక్ చేద్దామంటే ఈ మ్యాంగో పండిపోయి ఉంది. ఇంకా మా హస్బెండ్ నుండి పీసెస్ కట్ చేసి నేను తింటాలే అన్నాడు. ఎందుకో ఈసారి మా హస్బెండ్ భలే ఇష్టంగా అడుగుతున్నాడు మ్యాంగోస్ నాకు కావాలి అని. మ్యాంగో సీజన్ కూడా అయిపోవస్తుంది కదా, రేట్లు కూడా అంతే హై రేట్లు ఉన్నాయి బయట. ఇంకా బేరం ఆడినా కానీ తగ్గేరు. బయట నుండి ఇందాక వచ్చేటప్పుడు బిర్యానీ తినొచ్చాం కదా, అసలు ఆ ఫ్లేవర్స్ అంతే ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి చెప్పుకుందాము అంటేనేమో మళ్ళీ వద్దు ఎక్కువైపోతుంది అని చెప్పి వేస్ట్ అయిపోతుంది అని చెప్పుకోలేదు. ఇంటికి వచ్చాక అనిపిస్తుంది అబ్బా భలే ఉంది ఫ్లేవర్స్ అని. అదేమో ఇంకా బండి మీద అంత జర్నీ చేసి వచ్చాం కదా, ఇంకా బాగా అరిగిపోయింది. ఫుల్ ఆకలేస్తుంది మళ్ళీ ఇంటికి వచ్చేసరికి. అందుకే ఇలా మ్యాంగో కట్ చేసుకొని తింటున్నాము. నాకేమో ఈ మ్యాంగోస్ తిని వేడి చేసి కోల్డ్ బాగా చేస్తుంది. అయినా కానీ మనకు అసలు ఏం అనిపించదు కదా, మ్యాంగోస్ అయిపోతే మళ్ళీ దొరకవు కదా. అసలు నేను ఈ మ్యాంగో పక్కన పెట్టింది మెయిన్ కుల్ఫీ చేద్దామని. మామూలుగా రీల్స్ చూస్తూ ఉంటే ఈ మ్యాంగోలో ఉన్న గుజ్జంతా తీసేసి టెంకి మొత్తం తీసేసి కుల్ఫీ ప్రిపేర్ చేసి ఆ మ్యాంగోలోనే వేసి డీప్లో పెట్టి ఒక 1 day తర్వాత గట్టిగా అప్పుడు తింటారు. కానీ అది చేద్దామంటే మా హస్బెండ్ ఏమో వద్దు కట్ చేసేలే, ఇప్పటికే జలుబు చేసింది ఆ కుల్ఫీలో ఏం వద్దులే అని చెప్పి ఇంకా కట్ చేసేమన్నాడు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.